Важность воспевания Гайатри мантры. Часть 2. గాయత్రి మంత్రమును 3 వేళల యందు ఉచ్చరిస్తూ రావాలని నియమిస్తూ వచ్చారు. Утверждается, что Гайатри мантру нужно повторять 3 раза в день. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య అని సంధి కాలముల యందే దీనిని ఉచ్చరించాలని కూడాను నియమిస్తూ వచ్చారు. Эти 3 временных промежутка – утро, полдень и вечер. సంధి అనగా 2 కాలములు చేరేటువంటి యొక్క స్థితి. Теперь мы поговорим о понятии санхья, которое означает слияние 2 времени суток. రాత్రి తెల్లవారి ఈ రెండు చేరినటువంటి సమయమే ప్రాతః సంధ్య అన్నారు. Пратах Сандхья – это время суток, когда происходит переход от ночи в день. సాయం సంధ్య అనగా పగలు రాత్రి ఈ రెండు చేరేటువంటి యొక్క సంధిని సాయం సంధ్య అన్నారు. Саям Сандхья – это переход от дневного света в ночь. ఇంకా మధ్యాహ్న సంధ్యాన తెల్లవారి మధ్యాహ్నము రెండు కూడేటువంటి సమయంలోకి మధ్యాహ్న సంధ్య అన్నారు. Мадхьяна Сандхья – это момент перехода от утра к полудню. గాయత్రి మంత్రం అనేటువంటిది తెల్లవారుజామున 4 గంటల నుంచి తెల్లవారి 8 గంటల లోపలనే మనం ఏదో ఒక కాలము నియమించుకొని ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరించాలి. Итак, Гайатри мантру следует начитывать в любое время с 4 до 8 утра. సాయంకాలము 4 గంటల మొదలు రాత్రి 8 గంటల లోపలనే ఏదో ఒక నిర్ణీత కాలమును మనము ఈ గాయత్రి మంత్రమును ఉచ్చరిస్తూ రావాలి. Точно так же мы должны воспевать эту мантру в любое установленное время между 16 и 20:00. Гайатри мантра – это само воплощение всех форм Божественного. Она не принадлежит ни к одной касте, ни к одной религии или духовному направлению. Она универсальна и содержит в себе 9 основных аспектов. వరేణ్యం భర్గో దేవస్య ఇది 9 రకములైనటువంటి వర్ణనలతో కూడి ఉంటుండాలి. С этой мантрой связаны 9 аспектов. ధీమహి ఈ అనేటువంటిది ఒక ధ్యానమునకు సంబంధించినటువంటిది. Дхимахи – это то, что относится к медитации. యోయోను ప్రచోదయాత్ అనగా నాకు మంచి బుద్ధిని అనుగ్రహించమని ఇది ఒక ప్రార్థన కింద చేరుతూ వస్తుంది. Дио йо нах прачодаят. Последние 2 слова – это молитва Господу о том, чтобы вы были наделены надлежащим интеллектом. ధ్యానము ప్రార్థన ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపము. В Гайатри мантре соединились все эти 3 составляющие – восхваление, медитация и молитва. మనము ఒక షాపుకు పోయి అప్పుతో మనము ఏదైనా సామాను పుచ్చుకొని వచ్చినప్పుడు ఈ అప్పు పెరిగిపోవటమే కాకుండా అప్పు వడ్డీ కూడాను పెరిగిపోతుంటది. Когда вы приходите в магазин и покупаете какую-то вещь в кредит, то не только увеличивается сумма кредита, но и возрастают проценты по нему. అంగటి లోపల మనం నగదిచ్చి సామాను తీసుకొని వచ్చే ఈ అప్పు లేదు, అప్పుకు వడ్డీ పెరగదు. С другой стороны, если вы расплачиваетесь наличными, то не нужно погашать ни кредит, ни проценты. మనం అప్పు తెచ్చుకోవటం వల్ల ఏమైపోతుండాలంటే మనకు నెలకు వచ్చేటువంటి యొక్క జీతమంతా కూడాను అప్పుకు తగినటువంటి వడ్డీకే చెల్లిపోతుండాలి. Когда вы купили что-то в долг, то обнаруживаете, что все, что вы заработали, приходится тратить на погашение процентов по кредиту. వడ్డీ చెల్లించడానికి ఇంత శ్రమ పడుతుంటే ఇంకా అప్పు ఏనాడు తీరేది. Возможно, сами проценты могут казаться пугающими. Как же тогда погасить кредит? కనుక మనము ఎప్పటికప్పుడే కూడాను డబ్బు ఇచ్చి మనం సామాను తీసుకొచ్చినప్పుడు ఈ అప్పు లేదు, అప్పుకు తగిన వడ్డీ ఉండదు. Поэтому, когда вы стараетесь погашать свои долги при покупке, нет кредита, нет и процентов. కనుక తెల్లవారి లేచింది మొదలు గాయత్రి మంత్రం 3 పర్యాయములు ఉచ్చరించి తిరిగి రాత్రి పండుకునే సమయంలో గాయత్రి మంత్రాన్ని 3 పర్యాయములు ఉచ్చరించడం వల్ల మన పాపముల యొక్క పరిహారము ఆ వడ్డీ చెల్లిపోతుంది, అసలు అనేటువంటిది కూడా ఉంటుండదు. Подобным образом, воспевание Гайатри мантры 3 раза утром и 3 раза вечером перед сном избавит вас от всех грехов и погасит все ваши кредиты и проценты. ఈ విధంగా మంత్రోచ్చారణ చేయటం చేత మానవుడు అకర్మ స్వరూపాన్ని పొందుతున్నాడు. Воспевая мантру с чувством, человек может выйти за пределы кармы. దీనిలోనే నిష్కామ కర్మ కూడాను ప్రారంభమవుతుంది. И происходит то, что он переходит в состояние нишкама кармы. ఎప్పటికప్పుడే కూడాను మనము పవిత్రులుగా మనం మారిపోతుంటాం. И вы мгновенно освещаете свою жизнь.